అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము రోమీయుల పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. మనం బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము అంటే ఇంతకుముందు నేను లోకంలో జీవించిన, ఇంతకుముందు నేను లోకం కోసం బ్రతికిన, అంటే లోకం కోసం అంటే మనుషుల కోసం కాదు, లోకంలో నేను తినడం ఏదో, నేను ఎంజాయ్ చేయడం ఏదో, నా ఇష్టానుసారమైన జీవితం ఏదో, తాగడం ఏందో, నా ఇష్టానుసారమైన జీవితం ఏదో అలా జీవించిన, అలా బ్రతికినాను. నా కోసం బ్రతికిన, నేనేదో నాకు కావాల్సిన అవసరాలను బట్టి వాటి కోసం బ్రతికిన, అలా జీవించిన వాడిని. చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాను అంటే ఇప్పుడు నేను లోకంలోంచి ప్రత్యేకపరచబడ్డాను. దేవుడు నన్ను లోకంలోంచి ఏర్పరచుకొని లోకంలోంచి ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడిగా నన్ను మార్చేసినాడు, కలిగిన దానిగా నన్ను మార్చేసినాడు. అంటే ఒకప్పుడు జీవితం నేను ఇప్పుడు జీవించట్లేదు, నేను ఇప్పుడు దేవుని కృపను బట్టి జీవిస్తున్నాను. దేవుని ఆయన చిత్తానుసారంగా, ఆయన ఆలోచన బట్టి నేను ఇప్పుడు నడుచుకుంటున్నాను, అలా జీవిస్తున్నాను. కాబట్టి ఈ జీవితం నాది కాదు, ఆయన నాకిచ్చిన మరొక నూతన జీవితం ఇది. నేను ఒకప్పుడు లోకంలో ఎలాంటి దౌర్భాగ్యమైన జీవితం జీవించినానో అది నాకు తెలుసు. ఎన్నో రకాల పాపాలు చేసిన, ఎన్నో రకాల శాపాలకు గురైన, ఎన్నో రకాలుగా దేవుణ్ణి బాధించిన, అప్పుడు నాకు తెలియదు, బాధించిన, వ్యర్థమైన జీవితం జీవించిన, సమయాన్ని వ్యర్థపరిచిన, ఎలా అంటే రోత జీవితం జీవించిన. కానీ దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడిన తర్వాత నా జీవితాన్ని పూర్తిగా మార్చేసినాడు. ఆయన ప్రేమతో నన్ను పూర్తిగా మార్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను బ్రతికినా ప్రభువు కోసమే బ్రతుకుచున్నాను, చనిపోయినా కూడా ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాను. నేను అందుకే ఇంకా నా జీవితం అంతే. ఆయన ప్రేమను రుచి చూశాను కాబట్టి, ఆయన ప్రేమను నేను తెలుసుకున్నాను కాబట్టి, ఆయన ప్రేమను నేను అనుభవించాను కాబట్టి, ఇంకా బ్రతికినా చనిపోయినా కూడా నా ప్రభువు కోసమే నా జీవితము అని ఇక్కడ ఈ వాక్యం స్పష్టంగా చెప్తుందన్నమాట. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము, ఆయన కోసమే బ్రతుకుతున్నాం. కాబట్టి ఒకవేళ మరణం వచ్చిందంటే కూడా ఆయన కోసమే మరణిస్తున్నాం. పోతే బానిలే, నా ప్రభువు కోసమే నేను బతుకుతాను. ఒకవేళ పోవాల్సి వచ్చినా కూడా నా ప్రభువు కోసమే చనిపోతా, ఆయన పని చేస్తూనే చనిపోతా. కాబట్టి ఆయన కోసం బ్రతికే వాళ్ళందరూ కూడా ఆయన వారే. ప్రభువు కోసం బ్రతికే ప్రతి ఒక్కరు కూడా ప్రభువు వారమే. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే, బ్రతకడం అంటే ఏదో రీతిగా బతికేయడం కాదు. బ్రతకడం అంటే దేవుని నమ్ముకొని ఏదో మొత్తము లోకంలో కలిసిపోయి నేను క్రీస్తుని నమ్ముకున్నా, నేను క్రీస్తు బిడ్డనే అని పేరుకు చెప్పుకొని లోకంలో అన్నిట్లోనే కలిసిపోవడం కాదు. లోకంలో అన్యుల సహవాసాలు అన్నిట్లోనే కలిసిపోయి మిక్స్ అయిపోవడం, అది కాదు. వాక్యం అలా చెప్పట్లేదు. నేను లోకంలోంచి ప్రత్యేకించబడ్డా, అన్యుల సహవాసం చేయను, అన్యుల పొత్తు సాంగీతం అవంతా నేను చేయను. నేను క్రీస్తు బిడ్డను, నేను దేవుని ప్రజలను. కాబట్టి నేను దేవుని సేవ చేస్తా, సువార్త ప్రకటిస్తాను, నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీటితో భారంతో ప్రార్థిస్తాను, దేవుని పరిచర్య చేస్తాను, దేవుని సన్నిధిలో ఉంటాను, దేవుని చిత్తానుసారంగా నడుస్తాను. దేవుని ఆజ్ఞలు ఒకటి కూడా నేను తృణీకరించను, పక్కన పెట్టను. దేవుని ఆజ్ఞలను బట్టే నేను నడుచుకుంటా, ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటా. నాకు ఆయన అంటే ఇష్టం, లోకం కాదు. లోకంలో మనుషులందరూ మోసం చేసేవాళ్ళే, లోకం అంతా మోసమే, అంతా వ్యర్థమే, ఎవరు కూడా లెక్క చేయరు. అలాంటి వాళ్ళు భూమి మీద ఎవరు బుట్ల, అందరూ మోసం చేసేవాళ్ళే. ఎప్పటికైనా ప్రతి ఒక్కరూ వదిలేస్తారు. కాబట్టి నేను లోకం కోసం బ్రతకట్లేదు, నా కోసము బ్రతకట్లా, ఎవరి కోసం బ్రతకట్లా. నేను బ్రతుకుతున్నదే ప్రభువు కోసం. ప్రైజ్ ద లార్డ్. నేను జీవిస్తున్నదే ఆయన కోసం. నేను ఆయన పని చేయడానికే బ్రతుకున్నా, ఆయన చిత్తం నెరవేర్చడానికే బ్రతుకున్నా. నా దేవుడు నా పక్షమున ఆయన చిత్తాన్ని ఏదైతే నిర్ణయించి పెట్టాడో అది నేను చేస్తాను, అంతే చేస్తాను. కాబట్టి బ్రతికిన ఆయన కోసమే, చనిపోయినా కూడా ఆయన కోసమే. అందుకే నేను బ్రతికినా చనిపోయినా ఆయన వారమై ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఎలా బ్రతికినా, ఏం చేసినా, ఎలా ఉన్నప్పటికి కూడా దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కోసమే చనిపోవాలి. లోకంలో ఇప్పుడు ఎవరినైనా ఇష్టపడినావు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరినసలు ఎవరైనా కావచ్చు, ఎవరినైనా ఒకరిని ఇష్టపడినావు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. ఏంటికి చచ్చిపోయేది? ఏంటికి?
వాళ్ళు నీ కోసం ఏమన్నా ప్రాణం పెట్టారా? వాళ్ళు నీ పాపాలు ఏమన్నా వాళ్ళ రక్తంతో కడిగేసినారా? వాళ్ళు నీ కోసం ఏదన్నా చేసినారా చెప్పు చూద్దాం. ఏం చేసినలా. కానీ దేవుడు పరమన సమస్తాన్ని నీ కోసం నా కోసం విడిచిపెట్టేసి, దేవుడు అనే గొప్ప ఆధిక్యతను కూడా పక్కన పెట్టేసి మరీ భూమి మీదకి నీ కోసం వచ్చినాడు. ఏంటికే? నీ పాపాలు నువ్వు తొలగించుకోలేవు, ఆ శాపాల నుంచి నువ్వు బయట పడలేవు, ఆ దౌర్భాగ్యమైన దరిద్రమైన జీవితం నుంచి నువ్వు బయట పడలేవు. జీవితాంతము నువ్వు శాపం అనుభవించాల్సిందే. అలాంటి బ్రతుకు నుంచి నిన్ను విడిపించేదానికి, అలాంటి దౌర్భాగ్యమైన జీవితం నుంచి నీకు విడుదలనిచ్చి రక్షణ కలగజేసేదానికి ఆయన పరమును విడిచి భూమి మీదకి వచ్చినాడు. అన్నీ విడిచిపెట్టేసి నీ కోసం వచ్చేసినాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుడు ప్రేమించినంతగా ఎవ్వరూ కూడా మనల్ని ప్రేమించరు. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఎప్పుడు? మనం ఇంకా పాపులమై ఉండగానే, పాపం చేస్తుండగానే, ఆ పాపంలో కొనసాగుచుండగానే అప్పుడే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. మనం పరిశుద్ధంగా మార్చబడిన తర్వాత ప్రాణం పెట్టలా వచ్చి ఆడ కండిషన్లు ఏం లేవు. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు, ప్రేమను కురిపిస్తున్నాడు. అమ్మాయిలనికంటే అబ్బాయిలనికంటే ప్రేమ 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 అని తిరిగినా మనకి టైం వేస్టు. అలాగే బాధపడతాం, ఏడుస్తాం, ఎందుకు నాకు ఈ బ్రతుకు అనే స్థితికి తెచ్చుకుంటాం ఖచ్చితంగా. ఈ లవ్ ఇవంతా లవ్ కాదు, లస్టు. నిజంగా చెప్పాలంటే లవ్ కాదు, లస్టు. పెళ్ళికి ముందు నువ్వు ఇలాంటి వేషాలు ఏ వేసినా కూడా అవంతా ప్రేమ కాదు, లవ్ కాదు, లస్టు, కామం. అంతే. ఆ కామం వాంచ పైన అట్లా తిరుగుతూ ఉంటుంది. దాన్ని తీర్చుకోవాలని చెప్పేసి లవ్వుని పేరు పెట్టుకొని ఆడబడితే ఆడ తిరుగుతాము, ఏది పడితే చేస్తాము, అంతే. కాబట్టి అది ప్రేమ కాదు. ప్రేమ అంటే ఏంటి? దేవుణ్ణి చూడండి తెలుస్తుంది ప్రేమ అంటే ఏంటి. ఆయన్ని చదవండి తెలుస్తుంది ప్రేమ అంటే ఏంటి. పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాలి? ఎందుకు మన కొరకు సమస్తాన్ని పరమును విడిచి భూమికి వచ్చేయాలి? ఎందుకు దేవుడు అనే గొప్ప ఆధిక్యతను ఆయన విడిచిపెట్టేసి మన కోసం రావాలి? ప్రేమ. దేవుని తర్వాత తల్లిదండ్రులను చూడండి, ప్రేమ. నీ తల్లిదండ్రులు కనీసము ఒక శారీ తెచ్చిచ్చినావా? మీ నాన్నకి ఒక షర్టు లేకపోతే పంచి తెచ్చిచ్చినావా? వాళ్ళకి ఏదైనా కావాల్సిన విధానం చూసినావా? వాళ్ళ అవసరాలు చూసినావా? ప్రేమ ఎక్కడ? అందుకే ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది, నేను బ్రతికినా ప్రభు కోసమే, చనిపోయినా ప్రభు కోసమే. ఎందుకంటే నేను ఆయన వారము. దేవుడు ఏర్పరచుకున్న ప్రతి ప్రజలు కూడా ఆయన వారమే. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, మనము ప్రభువు వారము కాబట్టి బ్రతికినా చనిపోయినా ఆయన కోసమే బ్రతకాలి, ఆయన కోసమే చనిపోవాలి. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు, సర్వోన్నత స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. మరొకసారి ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, మేము బ్రతికినా చనిపోయిన తండ్రి మీ కొరకే నాయన ప్రభా. ఎందుకంటే దేవా, మేము పాపులమై ఉండగానే ప్రభా మా కొరకు మీరు నాయన ప్రభా కల్వరిలో ప్రాణం పెట్టారు. మీ రక్తాన్ని చిందించి ఆ రక్తంతో మమ్మల్ని కొనుక్కున్నారు. కాబట్టి మేము మా సొత్తు కాదు, మేము ప్రభా మీ సొత్తు. కాబట్టి మేము బ్రతికినా చనిపోయినా మీకోసమే. ఎవరైనా నాయన ప్రభా ఈ మాటలు నాయన ప్రభా వింటుంటే, ఒకవేళ వారిలో నాయన ప్రభా మారు మనసు లేకపోతే, వారందరిలో కూడా మారు మనసు కలిగి తండ్రి మీ ప్రేమను గుర్తుపట్టి, మీరు చేసిన త్యాగాన్ని గుర్తుపట్టి నాయన ప్రభా వారు బయట వచ్చి నాయన ప్రభా మీ కొరకు బ్రతుకులాగున, మీ చిత్తం చేయులాగున నాయన వారితో నేను మాట్లాడే వారికి మారు మనసు కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. సహాయం చేయండి. యవనస్తులు అంటారు అయితే నాయన ప్రభా ప్రేమ గేమని నాయన ప్రభా నేను అమ్మాయిలు వెంటబడకుండా వాటిని పక్కన పెట్టి నేను యవనస్తులు బలవంతులని మీ లేఖనం చెప్తుంది. కాబట్టి వారు నాయన ప్రభా ఆ బలమును మీ కొరకు వాడాలి, మీ కొరకు ఉపయోగించాలి, మీ సేవ నిమిత్తం ఉపయోగించాలి. కృపణ చూపమని, కార్యము చేయమని, ఆపాది సంఖ్యలు బంధకాలు వాటన్నిటి నుండి అందరికీ విడుదలను దయచేయమని, కార్యము చేయమని, క్షేమాన్ని ఇవ్వమని. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారు, పేరున దీవించమని, ఆశీర్వదించమని, సహాయం అందించమని, కృప చూపెట్టమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.